వెల్కమ్ టు మిక్కుస్ కిచెన్. ఈరోజు మనం ప్రెషర్ కుక్కర్లో బిస్కెట్స్తో స్పాంజ్ కేక్ ఎలా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయ విధానం: మిక్సీ జార్ తీసుకొని 10 బోర్బన్ బిస్కెట్స్ ఇందులో వేయాలి. 1/2 కప్ షుగర్, 2 స్పూన్స్ మైదా పిండి, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, చిటికెడు ఉప్పు. గ్రైండ్ చేయాలి. ఇలా మెత్తగా పౌడర్ చేసుకొని గిన్నెలో వేసుకోవాలి. ఇదే జార్లో 3 ఎగ్స్ వేసుకొని గ్రైండ్ చేయాలి. ఎగ్స్ని గ్రైండ్ చేయాలి. ఇలా క్రీమీగా గ్రైండ్ చేయాలి. మిక్సీ చేసుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకోవాలి. ఉండలు లేకుండా కలపాలి. పావు స్పూన్ వెనిల్లా ఎసెన్స్, ఇలా ఒకటే డైరెక్షన్లో కలుపుతూ ఉండాలి. 1 స్పూన్ ఆయిల్, ఇలా బాగా కలపాలి. ఇలా కలిపాక 2 మినిట్స్ పక్కన పెట్టాలి. కుక్కర్ తీసుకొని 1 స్పూన్ నెయ్యి వేసి మొత్తం గ్రీసింగ్ చేయాలి. ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న కేక్ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. విజిల్ లేకుండా లిడ్ పెట్టాలి. మందపాటి గిన్నెలో ఇసుకను వేసుకొని ఇలా స్టాండ్ పెట్టి కుక్కర్ పెట్టేసి 40 మినిట్స్ ఉంచాలి. 40 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి చూద్దాం. టూత్పిక్తోని ఇలా చెక్ చేయాలి. టూత్పిక్కి ఏం అంటలేదండి. కేక్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఎడ్జెస్ట్ని ఇలా నైఫ్తోని అంటే కేక్ ఈజీగా వస్తుందండి. కుక్కర్ మీద ప్లేట్ పెట్టి దాన్ని ఇలా టర్న్ చేయాలి. ఇలా ట్యాప్ చేస్తే కేక్ అనేది ఈజీగా వస్తుంది. ఎంతో టేస్టీగా ఉండే స్పాంజ్ కేక్ రెడీ. ఈ న్యూ ఇయర్కి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ కండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ.